సెప్టెంబర్ నెల 23వ తేదీ పునీత టేక్లమ్మ కన్యక వేదసాక్షి పండుగ. పునీత టేక్లమ్మ గారు పునీత పౌలు గారి మొదటి సువార్త ప్రయాణంలో క్రీస్తు సందేశాలను శ్రద్ధగా ఆలకించి మారు మనస్సు పొంది జ్ఞానస్నానం స్వీకరించారు. వీరు తనను తాను దేవునికి అర్పించుకుని పౌలు గారి సూచన మేరకు విశ్వాసులకు తన సేవలందిస్తూ ఉండేది. ఈమె విశ్వాసాన్ని బట్టి విగ్రహారాధికులైన అవిశ్వాస తల్లిదండ్రులు ఈమెను దిక్కులేని దానిగా ఇంటి నుండి గెంటివేయడం, అడవిలో క్రూర మృగాల మధ్య హింసింపబడడం, అగ్నిలో దహింపచేయడం వంటి 3 యాతనలను అనుభవించి దైవకృప వల్ల ఆశ్చర్యంగా బ్రతికింది. తదనంతరం ఆదర్శ క్రైస్తవ భక్తురాలిగా ఏకాంత వాసం చేస్తూ ప్రార్థన, ఉపవాసం, దానక్రియల్లో మునిగి సహజ మరణం పొందారు. కానీ ఈమె తన విశ్వాసం కాపాడుకునేందుకు నానా హింసలు అనుభవించినందున శ్రీసభ పునీత టేక్లమ్మ గారిని వేదసాక్షిగా గుర్తించడం జరిగింది. పునీత టేక్లమ్మ గారా